విమెన్‌లో ఎలా అయితే వెజినల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుందో, అలాగే సెమెన్‌లో కూడా ఇన్ఫెక్షన్ వస్తుందని విన్నానండి. యాహ్! ఎందుకొస్తుంది యాక్చువల్లీ? సెమన్ ఇన్ఫెక్షన్ అనేది సమ్‌టైమ్స్ కుడ్ బి లైక్ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ అండ్ కుడ్ బి దేర్ పర్సనల్ హైజీన్. ఓహ్! సో, కొన్నిసార్లు ఏమైతుందంటే మేల్స్‌లో అసిమ్ప్టమాటిక్ ఉండొచ్చు. హ్మ్. అండ్ దాన్ని వైఫ్‌కి ట్రాన్స్మిట్ చేయడం, వైఫ్ నుంచి మేల్స్‌కెళ్ళడము అంటే హస్బెండ్‌కెళ్ళడము, క్రాస్ ఇన్ఫెక్షన్ ఒకటి. హ్మ్. సో, వెన్ వి ట్రీట్ కూడా అందుకే ఇద్దరికి కపుల్‌కి ట్రీట్మెంట్ ఇస్తాం. సో దట్ దే డోంట్ ఇద్దరికి క్రాస్ ఇన్ఫెక్ట్ చేసుకోకుండా ఉంటారు. ఇది ఎలా తెలుస్తది? రొటీన్‌గా తెలీదు మనకి. సెమెన్ కల్చర్ అనేది చేపిస్తాం. ఇస్ ఇట్? రొటీన్ సెమెన్ అన్న యూరిన్ కల్చర్ లాగా? లాగా సెమెన్ కల్చర్. ఓకే. అండ్ దాంట్లో ఒకవేళ మనకేదైనా డిటెక్ట్ అయితే కొంచెం లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. హ్మ్. సో ఈ సెమెన్ ఇన్ఫెక్షన్ వలన వాళ్ళకి కౌంట్, మొటిలిటీ, క్వాలిటీ, ఇంకా చెప్పాలంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటాము. డిఎఫ్ఐ కూడా ఈ మధ్య పెరుగుతుంది. డిఎఫ్ఐ అంటే? డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. ఇది ఇప్పటికీ చాలా మందికి చేయించరు. హ్మ్. సో ఇప్పుడు ఎలా అంటే వైఫ్కి రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతున్నాయి, ఆర్ న్యాచురల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ డిలే అవుతుందా, ట్రీట్మెంట్స్లో కూడా ఫెయిల్ అవుతున్నాయి. హ్మ్. వీళ్ళలో మనం డిఎఫ్ఐ మస్ట్గా చేయించాలి.